శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నెంబర్ 9703930797. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు ఆగస్టు మాసంలో 26వ తేదీ అనగా మనకి మంగళవారం తిథి అండి. ఈ అక్షరంతో పేరు మొదలైన స్త్రీ వల్ల ధనుసు రాశి జాతకులు ఏడుస్తారు, బాధపడతారు, దుఃఖిస్తారు, రోధిస్తారు. మాటల్లో చెప్పలేనంతగా వణుకు వస్తుంది. ఈ రోజున జరిగేది ఇది. ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ అక్షరంతో పేరు కలిగిన స్త్రీ మిమ్మల్ని అవమానించి మీ యొక్క ఇబ్బందులను ఇంకా పెంచాలని చూస్తుంది. అటువంటి స్త్రీ ఎవరో గమనించాల్సి ఉంటుంది. ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఈరోజు మీ నాశనాన్ని కోరుకుంటుంది అనే విషయం మీకు తేట తెల్లమవుతుంది. మిమ్మల్ని ఆ స్త్రీ ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏమి ఆశిస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ స్త్రీ మీతో మంచిగా నటిస్తూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలనైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది. ఈ విషయం మీకు తెలియక అనేక రకాలుగా వంచనకు గురి అవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూనే ఉన్నారు. ఏ రోజు కూడా మోసం చేయాలని ప్రయత్నించకుండా లేదు ఆ స్త్రీ. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అనేది గమనించకపోతే తన చేతిలోనే కోలేని దెబ్బతింటారు. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ ఎవరో తెలుసుకోండి. ఎదుటి వారికి సాయం చేయాలనే తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. కానీ సహాయం పొంది కూడా కొంతమంది వీరిని వంచనకు గురి చేస్తారు. అయినా వీరి యొక్క వ్యక్తిత్వం, వీరి యొక్క స్వభావం వీరు పంచుకోలేదు, మార్చుకోలేదు. ఒకానొక సందర్భంలో ఇలా సాయం చేసి కూడా మానసికంగా కృంగిపోయారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను, త్యాగం చేశాను, ఈ స్థాయికి వారిని తెచ్చాను, నన్ను అవమానిస్తున్నారు, వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ మిమ్మల్ని మోసం చేసిన వారిని ఏమీ అనలేదు. ఇంత మంచివారు కాబట్టి మీకు భగవంతుడు ఈ రోజున కీలక అవకాశం ఇస్తున్నాడు. ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే ఆ స్త్రీ ఎవరు, ఆమెకు ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన ఆ స్త్రీ మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక కన్నేసి ఉంచండి. వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు పరిశీలించండి. వారు మోసం చేస్తున్నారు అని తెలిసి కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పళంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ రద్దు చేసుకోలేరు. అయితే మీరు ఒక పని చేయండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చాక ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో నష్టపోయారు, ఏ విధంగా ఆ స్త్రీ మీకు తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి యత్నించింది, తదితర అంశాలు పరిశీలించండి. గమనించాల్సింది ఏమిటంటే మీతో ఉంటూనే, మీరు చెప్పిన వాటికి ఒప్పుకుంటూనే మీ వెనుకాల గోతులు తవ్వుతున్నారు, చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈరోజు గమనించడంలో భగవంతుడే మీకు ఎంతో సాయం చేస్తాడు. ఇక వాళ్ళు ఏమి చెప్పినా సీరియస్గా తీసుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. వారిని ఇగ్నోరు చేయండి. మిగతా అంశాలు చూస్తే ఈరోజు ఒక కీలక అవకాశం ఒక దరి నుంచి వస్తుంది. అవకాశం వచ్చినా వచ్చే ధనం గురించి కానీ ఎటువంటి విషయాలు కానీ ఎవరితో చర్చించొద్దు. మీ మనసులో మీరు గట్టిగా చెప్పుకోండి. ఇక ఏ సమస్య వచ్చినా కూడా బయట వారితో కంటే కూడా అయిన వారితో చర్చించండి. మీ మేలు కోరుకునే వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. వారు భాగస్వామి కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు. వారితో చెప్పే ఏ నిర్ణయమైనా తీసుకోండి.